నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాల్మూరి వెంకట్ పై తిరుగుబాటు చేసిన నిరుద్యోగులు. అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం. జోరు వానను సైతం లెక్క చేయక ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన నాయకులు. రాయచోటి నియోజకవర్గంలో అందిన పెన్షన్లు. ఎమ్మెల్యే సామేలుకు తగిలిన నిరసన శాఖ. బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఆటో కార్మికుల గిరి ప్రదక్షిణ. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న వెంకట్రెడ్డి. ఇంటి పన్నులు తగ్గించాలని ప్రజావాణిలో ఫిర్యాదు. ఆలేరు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే. బుడగ చెంగాల కాలనీ అభివృద్ధి చేస్తానన్న బిర్లా ఐలయ్య. మా పేరు వాడుకొని మీరు ఉద్యోగాలు సంపాదించుకొని మమ్మల్ని మోసం చేశారంటూ బాల్మూర్ వెంకట్ పైన తిరుగుబాటు చేసిన నిరుద్యోగులు. ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ కు చేదు అనుభవం ఎదురైంది. తమ పేరు వాడుకొని మీరు ఉద్యోగాలు సంపాదించి ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తున్నారు అంటూ బాల్మూర్ వెంకట్ పైన తిరుగుబాటు చేశారు నిరుద్యోగులు. గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ను కలవడానికి వెళ్లిన ఎమ్మెల్సీ, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూర్ వెంకట్, రియాజ్, మానవతారాయ్ ఇతరులను నిలదీసిన విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు సమాధానం చెప్పకుండానే వెనుదిరిగిన ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్. ఎవరు రావద్దండి నాకు అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్ లో అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, గోపీనాథ్ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. అతిసార రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించారు. పిల్లలందరినీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జోరు వాన కురుస్తున్నా లెక్క చేయకుండా చంద్రగిరి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన నాయకులు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్రపటాలకు మేళ తాళాలతో పాలాభిషేకం చేసి ఒక పండుగ వాతావరణంలో పెంచిన పెన్షన్ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి, ఎంపీడీఓ నాగేంద్రబాబు, తహసీల్దార్ శ్రీవాణి, ఎంపీటీసీ విజయ సింహారెడ్డి, ఈఓపీఆర్డీ మాలతి, స్థానిక నాయకుల సమక్షంలో వారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని చేశారు.
అలాగే టీడీపీ నాయకులు బైనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ మొట్టమొదటగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలిపారు. ఈ పెన్షన్ ని నారా చంద్రబాబు నాయుడు గతంలో 200 రూపాయల నుండి 2000 రూపాయల వరకు పెంచి ప్రస్తుతం దీనిని 4000 రూపాయల వరకు పెంచడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మాట నెరవేర్చుకోవడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమని పేర్కొన్నారు. చెన్నుగారిపల్లి పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బార్లీ కొండబంగ్లా లక్ష్మీపురం దళితవాడలో వరలక్ష్మి వేణు దంపతుల కుమార్తె చిన్నారి 9 సంవత్సరాలు గల వర్షిని అనారోగ్యంతో ఉన్నతన్న వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలను తెలుగు యువత నాయకుడు కొత్తపల్లి తులసీరాం చౌదరి స్వంత డబ్బులను పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి, సీనియర్ నాయకుడు నంగా బాబురెడ్డి, మాజీ జెడ్పీటీసీ కనుమూరి సురేష్ చౌదరి, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పాల్గొన సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జయప్రకాష్, సతీష్ రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా పెంచిన పెన్షన్ను అందజేశారు రాయచోటి నాయకులు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా 3,000 నుండి 4,000కు పెంచిన పెన్షన్ తో పాటు గడిచిన 3 నెలలతో కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ ను ఉదయం నుండే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, సీఎం చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం రాయచోటి మున్సిపల్ పరిధిలోని రాయుడు కాలనీ, అబ్బవరం, బీరం సాబు వీధితో పాటు పలు వార్డులలో ఆర్డీఓ రంగస్వామి, మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ పాషా, మడతాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి రాహుల్ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పెన్షన్ల పెంపు కార్యక్రమంతో ప్రతి ఇంటింటికి పెన్షన్లు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మిగతా హామీలను కూడా త్వరలోనే నెరవేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు సార్ చెప్పినట్టు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పండుగ వాతావరణం వల్లే పెన్షన్ కార్యక్రమం మొదలైంది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము రాయచోట్లో ప్రతి గ్రామాలు కావచ్చు, ప్రతి మండలాలు కావచ్చు, ప్రతి వార్డు కావచ్చు, ప్రతి చోట మన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, గవర్నమెంట్ సచివాలయం సిబ్బంది కావచ్చు, అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేటట్టుగా ఈరోజే 100% అయ్యేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరియు గౌరవ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు రాయచోటి నియోజకవర్గం మొత్తము మన తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో అధికారులు పింఛన్లు ఎమ్మెల్యే సామేలుకు నిరసన సెగ తగిలింది. ఆర్వపల్లికి వెళ్తున్న ఎమ్మెల్యే రాకను నిరసిస్తూ బొల్లంపల్లి రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామేలుకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే మందుల సామేలుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. సోమవారం జాజిరెడ్డిగూడెం మండలంలోని ఆర్వపల్లిలో రైతు భరోసా అవగాహన కార్యక్రమానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు చెందిన పిఎస్సిఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డిని ఎమ్మెల్యే మందుల సామేలు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు ఎమ్మెల్యే మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. స్థానికంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే గ్రామాల్లో తిరిగితే నిరసన వ్యక్తం చేయాలని కొంతమంది కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సామేలు ఆర్వపల్లికి వెళ్తుండగా ఆర్వపల్లి బొల్లంపల్లి రహదారులపై కాంగ్రెస్ కార్యకర్తలు రహదారి పక్కన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ
మండల అధ్యక్షుడు మోరపాక సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ శాఖ అధ్యక్షులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. చేయడానికి కారణం మా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు గారు ఏ గ్రామానికి మండలానికి బ్లాక్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామాలకు వస్తుంటే గ్రామాలలో ఉన్న కార్యకర్తలు మా లీడర్లు మమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్యే గారు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఏమైనా టీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులను ఎమ్మడేసుకొని తిరుగుతుండు. అందుకు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ గిరి ప్రదక్షిణ చేసిన ఆటో కార్మికులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు గిరి ప్రదక్షిణ చేశారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ యాదగిరిగుట్ట కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన కొండపైకి నడిపే ఆటో కార్మికులు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ గిరి ప్రదక్షిణ చేసి వైకుంఠ ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసిన ఆటో కార్మికులు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఆటో కార్మికులు యాదగిరిగుట్ట కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశామని ఆటో కార్మికులు తెలిపారు. అధిష్టానం బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యాదాద్రి భువనగిరి జిల్లా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ బిడ్డ బిర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని కొండపైకి నడుచు ఆటో కార్మికులు ఈరోజు యాదగిరిగుట్ట కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. ఎందుకంటే బిర్లా ఐలయ్య గారి దయతోనే మేము ఈరోజు మా భార్య పిల్లలు ఇలా అన్నం తింటున్నామంటే ఆయన దయనే. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే మా నియోజకవర్గం కానీ ఇంకా వేరే నియోజకవర్గాలైనా అభివృద్ధి జరుగుతాయని మేము ఈ స్వామివారికి లక్ష్మీనరసింహ స్వామి వారికి గిరిప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. 300 కార్మికులం అందరము ఆయనకు రుణపడి ఉంటాం. గతంలో మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మాకు అందరికీ సహాయ సహకారాలు అందించాడు. అలాగే కొండపైకి 2 సంవత్సరాలు పనిచేసిన అన్నగారి ఆధ్వర్యంలో మాకు జీవనోపాధి చూపించి ఈరోజు అన్నగారికి మంత్రి పదవి రావాలని గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అన్నగారికి మంత్రి పదవి ఇవ్వాలని మా 300 కార్మికులు అందరం వేడుకుంటున్నాము. ఓకే.
వీలైన గారికి మంత్రి పదవి ఇవ్వాలని కొండపైకి నడిపే ఆటో కార్మికులు గిరిప్రదర్శన చేయడం జరిగింది. ఎందుకనగా మాకు అన్ని విధాలా సహకరించిండు. ఆటోలు కొండపైకి ఎక్కించడం అంటే దేవుడు అంటే మన వీలైన గారే మేము కోరుకుంటున్నాం. 300 మంది కుటుంబాలతో ఆయన ఎల్లవేళ లోబడి ఉండి ఏ సమస్య అయినా మేము ముందుంటామని దయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఆటో కార్మికులు గిరిప్రదర్శన చేయడం జరిగింది. ఎందుకంటే మన బీర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి రావాలని మేము కోరుకుంటున్నాము. పైన నరసింహస్వామి ఉంటే కింద బీర్లా ఐలయ్య ఉన్నాడు. మా ఎల్లవేళలా మా ఇంట ఉండి మమ్మల్ని ముందుకు సాగించిన బీర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి రావాలని ఆటో కార్మికులు రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కేంద్ర సహకారంతో కార్యాలయంలో నల్గొండ జిల్లా నూతన డీసీసీపీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కుంభం శ్రీనివాస్ రెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రైతు రాజ్యం స్థాపించడమే తమ లక్ష్యమని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షునిగా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక పట్ల మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీబీ అధ్యక్షునిగా కుంభం శ్రీనివాస్ రెడ్డికి రైతులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులతో పాటు అన్ని రకాల పంటలు పండించే రైతులకు సేవ చేయవచ్చని, నల్గొండ డీసీసీబీ చైర్మన్ కి అందరి సహకారం ఉంటుందని తెలిపారు. పదవి ముఖ్యం కాదని రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, డీసీసీబీ ద్వారా గతంలో 1000 కోట్ల విద్యా రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు దాన్ని అధిగమించి రుణాలు ఇవ్వాలని సూచించారు. జిల్లా డీసీసీబీ బ్యాంక్ నూతన చైర్మన్ గా నన్ను ఎన్నుకున్నందుకు నల్గొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన డైరెక్టర్లందరికీ, మా వైస్ చైర్మన్ గారికి మరియు ముఖ్యంగా నాకు అన్ని రకాలుగా నన్ను ముందుండి నడిపించిన మా అన్న పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా పెద్దన్న ఇలా ఆరోగ్యం బాగలేక రాలేకపోయినారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, జిల్లా శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మరియు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నల్గొండ జిల్లా డీసీసీబీ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా నేను పదవి బాధ్యతలు చేపట్టినాను. రాబోయే రోజుల్లో మా మంత్రివర్యులు, మా అన్నగారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా జిల్లాలో ఈ బ్యాంకుని రైతులకు ఉపయోగపడే, రైతుల క్షేమమే ధ్యేయంగా ముందుకు పోతానని చెప్పేసి నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నల్గొండ జిల్లా నూతన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా సోదరుడు, యువకుడు, ఉత్సాహవంతుడైన కుంభం శ్రీనివాస్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ముందుగా వారికి రైతులకు సేవ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికంగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని ప్రజావాణిలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికంగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని, కార్పొరేషన్ పరిధిలోని డ్రైనేజీలు, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణిలో కమిషనర్కు, మేయర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫిర్యాదిగూడలోని అధిక పన్నులు వసూలు చేస్తున్నారని, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఒక రకంగా, సామాన్యులకు మరో రకంగా పన్నులు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, తక్షణమే ఆస్తి పన్నులను తగ్గించి అందరికీ ఒకే రకంగా పన్నులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీలు మరమ్మతులు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పన్నులు తగ్గించనట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ముట్టడి స్తామని పవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్నబోయిన రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కొంత రిలాక్సేషన్ సాయం చేసిందని అంటే మొత్తం తక్కువ చేయమని రీజనబుల్ గా చేయమని అంటారు. గవర్నమెంట్
పైసలు మన మున్సిపాలిటీ నుంచి మన ప్రజలే ఇవ్వాలి. ఇంకొకరికి ఇచ్చేది ఏం లేదు. మన ప్రజలు వచ్చిన దాంతో మనం రోడ్లు వేసుకోవాలి, మనం డ్రైనేజ్ చేసుకోవాలి, లేకపోతే చెట్లు పెట్టుకోవాలి, స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి, ఏదైనా అదే చేయాలి. మీరు అన్నట్టు రేషనైజ్ అంటే ఒకరికి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అందరికీ యూనిఫామ్గా గవర్నమెంట్ CDMA వెబ్సైట్ ఏదైతే ఉందో, CCG వెబ్సైట్ ఏదైతే దాని ప్రకారం చేయాలి. ఎక్కువ తక్కువ చేసేది ఇక అది మనం గవర్నమెంట్ లెవెల్లో తెలుసుకోవాలి. మంత్రులు లేకపోతే క్యాబినెట్ లేకపోతే మినిస్టర్ సీఎం మినిస్టర్ ఆయన లేకపోతే మన ఎంపీ గారు ఉన్నారు, మన ఎంపీ గారితో లెటర్ పెట్టచ్చు అంతే తప్ప మున్సిపాలిటీగా యాజ్ ఎ మేయర్ కానీ లేకపోతే యాజ్ కౌన్సిల్కి కూడా తగ్గించే అధికారం కానీ పెంచే అధికారం లేదు. కౌన్సిల్ నుంచి కూడా మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టండి గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గి ఈసారి పెడతాం. ఉండేది కారణం లేదు. రెండోది ఏంటంటే ఇర్రెగ్యులర్ ట్యాక్సెస్ అంటే సేమ్ ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 2018 మన 17 నుంచి అట్లా ఆడ కనీసం నోరిపే పరిస్థితి ఉండదు. అది ఎందుకు వచ్చిన వివరణ సార్ కనీసం ఇప్పుడు ఒకే లైన్లో 4 కన్స్ట్రక్షన్ ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇయర్ ఆఫ్ ఆక్యుపైడ్ సేమ్ అనుకున్నప్పుడు ఒకరికి 12,000 ఉంది, ఒక ప్రకాశ్ సార్ ఉన్నాడు, ఈయనది 16,000 ఆన్లైన్ 14. ఆలేరులో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే భిలా ఐలయ్య అభివృద్ధి అంశాలు, మండలంలో సమస్యలపై చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రజా ప్రతినిధుల యొక్క చివరి సమావేశం కావున వారందరికీ ఆత్మీయంగా సన్మానం చేశారు. మండలంలో జరగాల్సిన అభివృద్ధి అంశాలు, మండలంలో సమస్యలను చర్చించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని, మండలంలోని అన్ని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటి మొక్కల సంరక్షణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్, గాజుల లావణ్య, మల్లేశం గౌడ్, ఎంపీటీసీలు, అధికారులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పదంలోకి మా పోషణ కాడికి మాకు వచ్చిన నిధుల కాడికి కూడా మేము అభివృద్ధి పదంలో నడిపిస్తాం. రాబో కాలంలో కూడా తమ్ముడు చిన్న ఏది ఎమ్మెల్యే గారు కూడా మంచి అవకాశాలు ఇచ్చి ఇంకా పైకి తీసుకోవాలనేది మా కోరిక. అంతేకాకుండా అన్న మీరు కూడా సర్పంచ్ నుంచి ఎదిగారు కాబట్టి సర్పంచ్గా బాధలేదో మీకు తెలుసు. మాకు కొంచెం పెండింగ్ బిల్లులు ఉన్నాయన్న, ఆ బిల్లులు ఇప్పించాలనేది మా విన్నపం. అంతే అన్న. థ్యాంక్ యూ. కానీ నిజంగా కూడా నాకు దైవం సమానం తొక్కలు కూడా ఇబ్బంది లేదు. మా ఎంపీసీలు సర్పంచ్ కూడా నిజానికి కూడా నా స్థాయికి ఈ పదవి రావడం అంటే అసలు ఆశలు కూడా లేకున్నప్పుడు కానీ నాకు ఎంతో మంది సహాయం చేశారు, గెలిపించారు. నా ప్రభుత్వ ప్రజలకంటే ప్రత్యేకంగా పాల్గొనాలని తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్క సర్పంచ్ కూడా నాకు కన్నాము లేక నా ఇంటి నుండి అభ్యర్థం చేయాలని నాకు ప్రతి విషయంలో ఎంపీటీసీ సర్పంచ్ అయితే ప్రతి విషయంలో కోరుకున్నా. నాకు ఇబ్బంది లేదు. అలాగే మాకు మా దురదృష్టం ఏంటంటే మా ఎన్నికల పాలనలోనే 2 ఏళ్ళు కూడా కరోనా కలిగి ఉన్నాను. మేము అధికారంలో లేకున్నా కూడా నిజానికి కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎక్కడైనా ఫండ్ వచ్చి గ్రామాల్లో మార్క్స్ వచ్చింది. గత ఎంపీటీసీల కంటే మెరుగైన మేము అభివృద్ధి చేయాలని కంపల్సరీ చేసినాం మేమైతే అనుకుంటున్నా. ఇంకా కూడా అవకాశం వస్తే అన్ని చేస్తూ ఉంటాం. నాకైతే నిజంగా మా కుటుంబాల సర్పంచ్ గారు కానీ నాకు ప్రతి విషయంలో కోరినా మా తలుపు సర్పంచ్ గారు నన్ను స్థాయిలో ఉంచిన మా వెంకటేశ్వరరావు గారు కానీ వీరబాబు గారు కానీ మా డాక్టర్ రమేశ్వర్ గారు సోమరెడ్డి గారు కానీ నా కుటుంబాల ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజాప్రతిగా రావాలని అంటారా ఇలా అయిపోయింది. మాకు కొంచెం అనుకుంటున్నాను. మేము చేసినటువంటి సేవలు, పబ్లిక్ అందించినటువంటి కార్యక్రమాలు, సమన్వయంతో ఆలయ మండలానికి 5 సంవత్సరాలు మంచి పేరు తెచ్చారు. ఆ పేరు వల్లనే మళ్ళీ మీరందరూ కూడా ప్రజాప్రతిగా అక్కడ ఇక్కడ కూర్చోవాలని చెప్పి నేను ఆశిస్తూ దానికి నా వంతు కృషి. బుడుగ
జంగాల కాలనీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. బుడిగ జంగాల కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. ఆలేరు మండలం కొరడపాక గ్రామంలో జంగాల కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బండవీర మల్లయ్య, ఐలయ్య, మైసయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఓపెన్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొలండుపాక గ్రామము మీరు మంత్రి కావాలని కోరుకునే గ్రామము. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు. జైన దేవాలయము, సోమేశ్వర దేవాలయము, వీరనారాయణ అందరి ఆశీస్సులు మీకు ఉండాలని, మీరు త్వరలో మంత్రిగా మా ఊరికి రావాలని మేము మా ప్రజల పక్షాన ఒక మాజీ సర్పంచ్గా మేము ఆ భగవంతుని వేడుకుంటూ మీరు ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ నమస్కారం. సార్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఒక 4 లక్షలు ఇచ్చారు. మా గౌరవ ఎంపీపీ గారు ఒక 2 లక్షలు ఇచ్చారు. 6 లక్షలు మొత్తం మీ పండినా. ఒక ఎంపీపీ గారిదే పూర్తిగా ఈ బిల్డింగ్ కట్టించినారు. కొంచెం ఇంకా కొంత నిధులు అవుతుంది పెట్టుకుని అలా జంగాల మీద ఉన్నటువంటి మమకారంతో, ప్రేమతోటి ఈ కమిటీలకు కంప్లీట్ చేయడం జరిగింది. దానికి కొంత అసంపూర్తిగా ఉందని చెప్తున్నాడు. దానికి కూడా తప్పకుండా నా నిధుల నుంచి ఇచ్చి, గతంలోనే ఎలక్షన్ల కంటే ముందే జంగాల కాలనీ దత్తత తీసుకుంటారని చెప్పిన ఇక్కడ హనుమాన్ ర్యాలీ నాడు వచ్చి కూడా హనుమాన్ గుడికి కూడా ఆ గుడికి నిర్మాణానికి సహకరిస్తారని చెప్పడం జరిగింది. దాంతోపాటు మాజీ సర్పంచ్ గారు, మా అన్నగారు, ఐలన్న గారు లైట్లు అడిగినట్టుగా తప్పకుండా ఈ జంగాల కాలనీ పూర్తిగా సీసీ రోడ్లతోటి, చర్చి కూడా 5 లక్షలు అశోక్ గారు అడగనే దాని ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదున్నా ఈ కాలనీ పూర్తి బాధ్యత నాది. ఇండ్ల గురించి కూడా ప్రస్తావిస్తున్నాడు. మన గౌరవ ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇండ్ల కింద 3500 ఇండ్లు మన ఆలయానికి వచ్చాయి. కాబట్టి కొలంపేక పెద్ద గ్రామం. సుమారు ఈ కొలంపేకంలో మొదటి విడతగా ఒక 50 నుంచి 75 ఇండ్లు శాంక్షన్ చేస్తే మంజూరు ఇచ్చి కట్టిస్తా అని చెప్పి, ఎవరికైతే 200 గజాల జాగా ఉందో మీ సొంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేపిస్తా. మొదటి విడతగా పూర్తిగా ఇల్లు లేని వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈ కొలంపేకలో సుమారు 70-75 ఇండ్లు కడదామని చెప్పి మాట ఇస్తూ, ఈ జంగాల కాలనీకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు, నా నిధుల నుంచి ఈ కాలనీ ఒక మోడల్ కాలనీగా చేద్దామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఖచ్చితంగా పనులు ఈ 15 రోజులనే చేపడతానని మాటిస్తూ, ఇలాంటి బిల్డింగ్లే కాదు ఇంకా మీ స్థితిగతులు, మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి. తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలు కూడా ప్రతి ఒక్క గ్యారెంటీ మీరందరూ గృహజ్యోతి పథకం కానీ, 500 సిలిండర్ కానీ, ఇంకా పెన్షన్ విధానమే కానీ ఇవన్నీ కూడా వాడుకొని ఇంకా ఈ తెలంగాణలో మంచిగా అభివృద్ధి అయిన ఆలేరుగా పేరు తేవడానికి మీ అందరి సహకారంతో ముందుకు పోతాను తెలియజేస్తూ, జంగాల కాలనీ మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఎందుకంటే ఇక్కడ నరసింహన్న కానీ, మైసన్న కానీ ఇంకా పెద్దలు చాలా మంది కూడా ఎప్పటికప్పుడుగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మా కాలనీ అభివృద్ధి వాళ్ళకి చెప్తారు. కాబట్టి తప్పకుండా ఈ కాలనీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇవాళ నా చేతుల మీదుగా గౌరవ ఎంపీపీ కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఈ కాలనీ అన్ని విధాలా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.